వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ. జిల్లా వ్యాప్తంగా మొదలైన గ్రామ సభలో లబ్ధిదారుల జాబితాను వివరించిన కలెక్టర్. ఆదర్శ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని సిబ్బందికి షోకాజ్ నోటీసు. పరిధా మార్చిన సైబర్ నేరగాళ్లు. పాత నాణేలకు లక్షలు ఇస్తామని చెప్పి 1,00,000కు టోకరా. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. ముందస్తు సమాచారం లేకుండా నిర్వహిస్తున్న గ్రామ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ తీరుపై ప్రజల ఆగ్రహం. రసాభాసగా సమావేశం. నాణ్యతతో పనులు జరిపి జవాబుదారీతనంగా ఉండాలి. నగరంలో సీసీ రోడ్, డ్రైనేజీ పనులకు భూమి పూజ. సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేరున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రతా కార్డులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఇందిల్వై మండలం లోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని అన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోందని తెలిపారు. అదేవిధంగా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 2 విడతల్లో సాలీన 12,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఎలాంటి సాగు భూమి లేకుండా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన కుటుంబాలను అర్హులుగా గుర్తించామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్ధారించామని తెలిపారు. ఈ మేరకు వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గ్రామ సభ వీటికి ఆమోదం తెలిపింది. ఆయా పథకాల కింద ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకోని వారితో పాటు అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారి నుండి కూడా అర్జీలు స్వీకరించారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. వాటిని సమగ్రంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, అనవసర ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ సభలలో దరఖాస్తులు అందజేయవచ్చని, వీలు పడని వారు ఈ నెల 26 తర్వాత ఎప్పుడైనా మండల కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్లి సంబంధిత పత్రాలను జత చేస్తూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భరోసా కల్పించారు. గ్రామ సభలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మండల ప్రత్యేక అధికారి వీరస్వామి, స్థానిక అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తీసేసి రిమైనింగ్ మొత్తం మీ మండల్ ల్యాండ్స్ కి రైతు భరోసా అనేది పడుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఏవైతే వెరిఫికేషన్ అయ్యాయో, ఈ రోజు అప్రూవల్ అయ్యాయో, సో అవి కాకుండా మీ గ్రామంలో ఎవరైనా రేషన్ కార్డులు లేవు, ఇంకా మాకు రాలేదు, కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవాలి, లేదు మా ఫాదర్ ఫ్యామిలీలో మేము ఉన్నాము మెంబర్స్గా, మాకు కొత్త రేషన్ కార్డు అంటే స్ప్లిట్ చేసి ఇవ్వాలి. ఆల్రెడీ మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నా కూడా కొత్తగా మ్యారేజ్ అయింది, కొత్తగా కార్డు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్రామ సభ జరుగుతుందో ఈ గ్రామ సభలో ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది రాకపోయి ఉంటారు, వేరే పనులకు వెళ్ళి ఉంటారు. మనకి మండల ఆఫీసుల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేది రన్ అవుతూ ఉన్నాయి. సో మీరు 26వ తేదీ తర్వాత ఎప్పుడైనా కూడా అక్కడికి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. అంటే ఏదో ఈ రోజు అప్లికేషన్ ఇవ్వాలి, ఈ రోజు అప్లికేషన్ ఇవ్వకపోతే మళ్ళీ తర్వాత మాకు రాదు అనే ఉద్దేశం ఏం లేదు. సో 26 తర్వాత కూడా ఎప్పుడైనా కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీ రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు. మీరు ఆల్రెడీ మీ సేవలో కూడా మనకి లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి చాలా మంది అప్లై చేసుకున్నారు. మీ విలేజ్లో కూడా సుమారు 100కి పైగా అప్లై చేసుకున్నారు, అంటే కొత్తగా ఎడిషన్స్ గురించి. సో అవి కూడా మనకి 26వ తేదీ తర్వాత అవి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా జెన్యూనిటీ ప్రకారంగా వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో యాడ్ చేయబడతాయి. సో కాబట్టి అంటే ఈ రోజే ఇవ్వాలి అనేది ఏం లేదు, ఎప్పుడైనా కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏమంటే భూమి లేని వాళ్ళకి మాత్రమే, అది కూడా కుటుంబానికి సంవత్సరంలో 2 సార్లు, ఒక్కొక్కసారి 6,000 అంటే సంవత్సరానికి 12,000 ఇస్తారు. సో మనకి దాంట్లో భూమి లేని వ్యవసాయ కూలీలు అన్నారు కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్ కార్డ్స్ అందరికీ ఆల్మోస్ట్ ఉంటాయి ఫ్యామిలీస్కి. సో ఎన్ఆర్ఈజిఎస్ కార్డు ఉండి 20 రోజులు పనిచేసి ఎవరైతే మనకి భూమి లేదో వాళ్ళందరికి కూడా 6,000 చెప్పున. గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్లో జరిగిన ఘటనలపై సర్కార్ సీరియస్ గా ఉంది. అధికారులు పరిశీలించి తప్పిదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. నవీపేట్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన మెనూ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఓ కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల మొత్తం తిరిగారు. తరగతి గదులు, వంటగది, తాగునీటి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్లోని వంటగదిని తనిఖీ చేసిన ఆయన వంటలకు వాడుతున్న బియ్యం, పప్పు, కూరగాయలను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన హాస్టల్ ఇన్ఛార్జ్ స్పెషల్ అధికారిని కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం మెనూ ప్రకారం బీట్రూట్ ఉండగా క్యాబేజీ కూర వండడంతో పాటు గుడ్లు సైతం లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ఇన్ఛార్జ్ జయనాథ్ రాజ్ తమ పాఠశాలకు విద్యుత్ సప్లై అంతరాయం కలుగుతుంది అని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన సమస్య పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగనాథ్, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ జయనాథ్ రాజ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. एग्स ले लो और क्या नहीं बीटरूट ले लो और कैरेट कर लिया दाल पूरी चपाती राइस दाल सर मंथली అవును సార్ మంత్లీ దాల్ బేస్డ్ మిగతా ఐటమ్స్ ఓన్లీ పేపర్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ శనగపప్పు సార్ 200 గ్రామ్స్ మినపప్పు స్టాక్ లాస్ట్ ఇవ్వలేదు సార్ లేదు స్టాక్ సబ్బు బిళ్ళ, అగ్గిపుళ్ళ కవితకు కాదేది అనర్హమన్నట్టు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని టోకరా వేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. పాత నాణేలు తీసుకుని 99 లక్షలు తిరిగి ఇస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మించడంతో ఓ వ్యక్తి 1.80 లక్షలు పోగొట్టుకున్న ఘటన
బీర్కూర్లో లేటుగా వెలుగులోకి వచ్చింది. బీర్కూర్కు చెందిన నర్ర గంగారాం బతుకు తెరువు నిమిత్తం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న బీర్కూర్ వచ్చారు. అతను అదే రోజు ఇన్స్టాగ్రామ్ లో పాత నాణ్యాలు తీసుకుని 99 లక్షలు ఇస్తామని ప్రకటన చూశారు. తర్వాత అంతలోని నంబర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. 1, 5, 10, 20, 50 పైసల నాణేలతో పాటు ఓ ప్రత్యేక నంబర్ కలిసేలా ఉన్న 100, 200 నోట్లు తీసుకుని తిరిగి 99 లక్షలు ఇస్తామని, అందుకు కొంత ఖర్చు అవుతుందంటూ నేరగాళ్లు చెప్పారు. అది నమ్మిన గంగారాం ఈ నెల 14 నుంచి 17 వరకు విడతల వారీగా 1.80 లక్షలు ఓ డిజిటల్ యాప్ ద్వారా నేరగాళ్లకు చెల్లించారు. ఈ నెల 17న మళ్లీ నేరగాళ్లు ఫోన్ చేసి 99 లక్షలు ఇవ్వాలంటే ఎయిర్పోర్ట్ కు కారు రక్షణ సిబ్బందికి మరో 1 లక్ష ఖర్చు అవుతోందని, ఆ నగదు పంపాలని చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సోమవారం బీర్కూర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు గాను రూపొందించిన ముసాయిదా జాబితాలను ఆయా గ్రామాల ప్రజల ఆమోదం కొరకు నిర్వహించే గ్రామ సభలు రసాభాసగా జరిగాయి. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో కొనసాగిన గ్రామ సభల్లో గ్రామస్తులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి తదితర పథకాలు ఈ నెల 26వ తేదీ నుండి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో నిర్వహిస్తున్న గ్రామ సభలు రసాభాసగా కొనసాగుతున్నాయి. ఎడపల్లి మండలంలోని అంబంపై, జైతాపూర్, ఏఆర్పీ క్యాంప్, జమ్లాం, కుర్నాపల్లి, మంగడ్పాడ్ గ్రామాలలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభలను నిర్వహించారు. కుర్నాపల్లి గ్రామంలో కొనసాగిన గ్రామ సభలో గ్రామ ప్రజలు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ పై పలు ఆరోపణలు చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పథకంలో గుంట భూమి లేని ఉపాధి హామీ కూలీల ఎంపికలో ఫీల్డ్ అసిస్టెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందేలా ఫీల్డ్ అసిస్టెంట్ చొరవ చూపాలని గ్రామస్తులు కోరారు. కాగా గ్రామ సభలో మంగళవారం కుర్నాపల్లి గ్రామంలో నిర్వహిస్తామని, తమకు ఎలాంటి సమాచారం లేదని గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ పంచాయతీ కార్యదర్శిపై మండిపడ్డారు. గ్రామ సభ నిర్వహిస్తామన్న విషయం గ్రామంలో కొంతమందికే తెలుసని, యావత్ గ్రామ ప్రజలకు గ్రామ సభ నిర్వహణపై సమాచారం ఇవ్వాల్సింది పోయి కొంతమందికే గ్రామ సభ నిర్వహిస్తున్నట్టు సమాచారం ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఫలాలు అర్హులైన అందరికీ అందించే క్రమంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. గ్రామస్తులు అధికారుల మధ్య చోటు చేసుకున్న గందరగోళ క్రమాన్ని మాజీ ఎంపీటీసీ వెంకయ్య గారి రామిరెడ్డి అటు ప్రజలను ఇటు అధికారులను సముదాయించే గ్రామ సభ కొనసాగేలా చొరవ చూపారు. గ్రామ సభలో ప్రజలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీలో తమ తమ పేర్లు లేవని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ నెల 11వ తేదీ నుండి గ్రామాలలో సర్వే చేపట్టే 16 నుండి 20వ తేదీ వరకు లబ్ధిదారుల ముసాయిదా జాబితాను అధికారులు తయారు చేశారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను గ్రామ సభలో ప్రజలు ఆమోదించిన అనంతరం జిల్లా కలెక్టర్ కు అధికారులు నివేదించనున్నారు. అంతిమంగా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం పొందగానే అర్హులకు పథకాలు అందించేందుకు అధికారులు సన్నద్ధమవుతారు. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతున్న గ్రామ సభలో 22వ తేదీ బుధవారం దుబ్బా తండా, బ్రాహ్మణపల్లి, వడ్డేపల్లి, బాపునగర్, జాన్కంపేట్, ఠాణాకలన్ గ్రామాలలో గ్రామ సభలు కొనసాగనున్నాయి. 2023-24 ఫైనాన్షియల్ ప్రకారము 20 రోజులు చేసి ఉండాలా? ఓకే, 20 రోజులు చేసి ఉండాలా? వాళ్ళకు అడాప్టివ్ ఓనర్ జాబ్ కార్డు మీద ఎవరి పేరు ఉంటుందో ఆ పేరు మీద ధరణి వెబ్సైట్ లో ల్యాండ్ ఉన్నదో లేదో వెరిఫై చేస్తారు. సరే, ఎవరైనా ఎలిజిబుల్ ఉండి రాలేకుంటే మిస్ అయిటుంటే ఈ రోజు కూడా దరఖాస్తులు తీసుకోమన్నారు. జాబ్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, మీ ఫోన్ నంబర్ ఇవి నాకు ఇవ్వని నేను తీసుకుంటా. ఈరోజు రిమార్కులు ఉంటే నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మేర్దండు నీతు కిరణ్ సీసీ రోడ్డు పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే ధన్పాల్. నగరంలోని 44వ డివిజన్ ఖలీల్వాడి, 45వ డివిజన్ వినాయక్ నగర్, 20వ డివిజన్ ఎల్లమ్మగుట్టలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నగర మేయర్ నీతు కిరణ్ తో కలిసి పలు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14వ ఫైనాన్స్ ద్వారా ప్రతి డివిజన్ కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని నియోజకవర్గాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఇందూరు నియోజకవర్గంపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు 100 కోట్లు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్పందించి నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్లు విడుదల చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని సూచించారు. నేటి నుండి వాట్సాప్లో జరుగుతున్న కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా జరిగేలా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు 44వ డివిజన్ బైకన్ సుధా, 45వ డివిజన్ ఆకుల హేమలత, శ్రీనివాస్, 20వ డివిజన్ న్యాలం రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వైష్ణవి హాస్పిటల్ రోడ్డు జనరల్ ఫండ్ తోటి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా 44వ డివిజన్ సోదరుమణులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మేయర్ నీతు కిరణ్ గారికి మరియు స్థానిక కార్పొరేటర్ సుధా మధు గారికి మరియు గల్లీ పెద్దలందరికీ నమస్కారాలు మరియు మున్సిపల్ సిబ్బంది కూడా ధన్యవాదాలు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు, అధికారులు చేపడుతున్న సర్వేను అదనపు కలెక్టర్ అంకిత్ నవీపేట్ మండలంలో పర్యటించారు. అనంతగిరి గ్రామ సభలో అదనపు కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుండి మొదలైన గ్రామ సభలలో భాగంగా మొదటి రోజు నవీపేట్ మండలంలోని అభంగపట్నం, అబ్బాపూర్ బి, అబ్బాపూర్ ఎం, గాంధీనగర్, ఆశాజ్యోతి కాలనీ, అనంతగిరి, బినోలా, హనుమాన్ ఫారం, లింగాపూర్, ఫతేనగర్ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించారు. అనంతగిరి గ్రామ సభకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. 4 పథకాలకు సంబంధించిన అర్హులు, అనర్హుల పేర్లు గ్రామస్తుల ముందు అధికారులు చదివి వినిపించి వాస్తవంగా అర్హులు కాదా అన్నది నిర్ధారించారు. రేషన్ కార్డులతో పాటు పథకాల్లో ఎవరివి అయినా పేర్లు రాకుంటే మళ్లీ దరఖాస్తులు చేసుకోవచ్చని ఎంపీడీఓ నాగనాథ్ ప్రజలకు వివరించారు. అనంతగిరి గ్రామ శివార్లలోని కేవలం 8 ఎకరాలు మాత్రమే సాగులో లేదని, వారికి రైతు భరోసా నిలిపివేయడం జరుగుతుంది అని వ్యవసాయ అధికారి నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి పాపేశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు. భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్నవారి గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శకటాలను ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు. వీటితో పాటు గృహజ్యోతి, 500కే గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ప్రాధాన్యతను చాటేలా శకటాలను ప్రదర్శించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ ఉద్యానవన జిల్లా గ్రామీణాభివృద్ధి పశుసంవర్ధక విద్య వైద్యం స్త్రీ శిశు సంక్షేమం ఫిషరీస్ ఇరిగేషన్ తదితర శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించేందుకు గాను శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ ఈ నెల 22వ తేదీలోగా పేర్లను ప్రతిపాదనల రూపంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డిఆర్టీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ 3 కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ సర్టిఫికేట్స్ కూడా అవి సర్టిఫికేట్స్ ఒక 3-4 అవర్స్ పడుతూ ఉంది. ట్యాబ్లెట్స్ లాస్ట్ టైం కొంతమంది పెట్టారు, బట్ ఈసారి ఏమంటే అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు. అగ్రికల్చర్ ఇది రైతు భరోసా, రైతు రుణమాఫీ, సో 2 కంబైన్ చేసి పెట్టించండి. నెక్స్ట్ డిఆర్డిఓ సైడ్ నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సో అది పెడతారు. నెక్స్ట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుండి న్యూ రేషన్ కార్డ్స్, దెన్ మహాలక్ష్మిలో 500 రూపీస్. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉబకాయం ఆల్కహాల్ సేవించే వారి కాలేయం అపాయంలో ఉన్నట్టు గ్రహించాలని మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జయాని నెహ్రూ అన్నారు. ముందు జాగ్రత్తతో కాలేయ వ్యాధి నుండి బయటపడవచ్చు అని ఆమె అన్నారు. మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కాలేయ వ్యాధి నిర్ధారణ పరీక్ష మరియు మెడికల్ క్యాంపును డాక్టర్ జయాని నెహ్రూ ప్రారంభించారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు డాక్టర్ కౌశిక్ పొదుటూరి, డాక్టర్ రాహుల్ సామల, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి క్యాంపును నిర్వహించారు. 6,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ పరీక్షను ఉచితంగా నిర్వహించారు. అధిక కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్, కాలేయ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. మందులు పంపిణీ చేశారు. క్యాన్సర్, లివర్, కిడ్నీ, లంగ్స్ సమస్యలు బాగా ముదిరిన తర్వాతనే వైద్యం తీసుకుంటున్నారని, ఇది ప్రమాద సంకేతానికి నిదర్శనమని, ముందుగా పరీక్షలు నిర్వహించుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, పేద మధ్యతరగతి ప్రజలు వీటిని వినియోగించుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు కోరారు. ఈ హెల్త్ క్యాంపులు పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్ మోహన్, జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, ప్రసాద్ రావు, శిల్ప హనుమాన్లో లావు వీరయ్య, రాధాకిషన్, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, జార్జ్, శంకర్, అద్దంకి, హుషాన్, బేబీ తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటులో కవిత కృషి ఎవరు కాదనలేని సత్యమన్నారు మేయర్ దండు నీతు కిరణ్. కానీ బీజేపీకి చెందిన మహిళా నాయకులు కవితపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసిన అరవింద్, ఆర్మీపై చర్యలు తీసుకోవాలని సిపికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. జిల్లా భారత సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ దండు నీతు కిరణ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత పసుపు బోర్డు ఏర్పాటు స్వాగతిస్తున్నామని తెలిపి పసుపు పంటకు మద్దతు ధర, పసుపు దిగుమతులను కట్టడి చేసే విధంగా కృషి చేయాలని చేసిన సూచనలను బీజేపీ నాయకురాలు వక్రీకరించి మాట్లాడారని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తాను చేసిన కృషిని చెప్పుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. కొద్దిమంది నాయకులు వారి స్థాయి మరిచి పెద్ద నాయకులను విమర్శిస్తే పెద్దవాళ్లం అవుతామని భ్రమపడుతున్నారని విమర్శించారు. కవిత పసుపు బోర్డు ఏర్పాటు ఎన్నోసార్లు ప్రధానమంత్రిని మరియు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వినతులు అందించారని, పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన పసుపు బోర్డు అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నించారన్న విషయాన్ని తెలుసుకోవాలని గుర్తు చేశారు. పసుపు రైతుల సమస్యలపై చేసిన పోరాటానికి పార్లమెంట్ వేదికగా లేవనెత్తిన అంశాలకు గాను ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు సైతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అవాకులు చెవాకులు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కవిత ఎనలేని కృషి చేశారని, ప్రస్తుత ఎంపీ అరవింద్ 5 రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డుకు 5 సంవత్సరాల కాలయాపన తర్వాత రాజకీయ లబ్ధి కోసమై బోర్డు ప్రకటన చేశారని, ఎందుకు బహిరంగ ప్రారంభ వేడుకలు నిర్వహించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్తో కలిసి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, మాజీ కార్పొరేటర్లు విశాలిని రెడ్డి, శిల్ప సువర్ణ, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు గంగమణి, నాయకులు పంచారెడ్డి, అనిత పాల్గొన్నారు.
ప్రెస్ మీట్ అనంతరం సిపిని కలిసి మార్పింగ్ ఫోటో చూపించి సైబర్ నేరం కింద కేసు నమోదు చేయాలని పార్టీ నగర అధ్యక్షులు సిరిపరాజు కోరారు. ప్రెస్ మీట్ పెట్టి కవితక్క అట్లన్నదంట వీళ్ళు ఇట్లన్నారంట అనేది కాదు మీరు చెప్పాల్సింది. కవితక్క ఏదైతే తన కృషి ఏదైతే చేసిందో ఎట్లయితే చెప్పిందో ఇవన్నీ కూడా చూపించుకుంటే ఏదైతే మాట్లాడిందో మీరు కూడా అలా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా చూపించండి, ఇవన్నీ కూడా మాట్లాడండి. అప్పుడు కూడా ప్రజలు నమ్ముతారు. వాళ్ళొకసారి మంచి ప్రోగ్రాం పెట్టండి, పెద్దగా అందరినీ ప్రజాప్రతినిధులు పిలిపియండి, పెద్దగా వర్చువల్గా కాదు అందరితో కొబ్బరికాయలు కొట్టియండి. అసలు పసుపొడి ఏడబెడుతున్నారు, ఏడుంది మీకు జాగా, ఎక్కడుంది, జెండా పండి తీసుకొచ్చినావు ఏంటి అదంతా అసలు లెక్క పత్రం అంతా కూడా చూపించిన రోజే అది మేము నమ్ముతాం. ఖబర్దార్ ఇంకొకసారి కవితక్క జోలికి రావడం కానీ, ఇట్లాంటి వక్రీకరించి మాట్లాడడం కానీ, ఇట్లాంటి అన్ని చీప్ మెంటాలిటీ మాటలు కానీ మాట్లాడడం మాత్రం కాదు. అరవింద్ గారు తల్లిచాటు బిడ్డ అని చెప్పింది కానీ వేరే విషయం మాట్లాడలేదు. నువ్వు మాట్లాడతావు మీ నాయన నీకున్నారా? మా అమ్మ నాయనలు అందరికీ ఉన్నారు. మీ నాయన అని కాదు మాజీ ముఖ్యమంత్రి అని మాట్లాడండి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం తెలియదా? వెల్ ఎడ్యుకేటెడ్స్ కదా మీరు, మీకు బాగా తెలుసు కదా అన్నీ. మరి ఇదేనా పద్ధతి? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? ఖబర్దార్ ఇలాంటి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలనుకోండి, మేము అంతకన్నా ఎక్కువ తెగించి మాట్లాడతాం. మేము సభ్యత సంస్కారం గలవాళ్ళం. మాకు అక్క అయినా, మా ముఖ్యమంత్రి గారైనా, మా అన్నగారైనా ఎవరైనా కూడా మాకు మంచిగానే మాట్లాడాలని చెప్పిందో తప్పితే మీలాగా మాట్లాడాలనుకుంటే అందరూ కూడా మాట్లాడతాం. మాకేం నోర్లు తక్కువ కాదుడా. ఇంకోసారి మాత్రం ఇట్లాంటి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జైలుకి వెళ్ళింది, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, ఇట్లాంటి పిచ్చేషాలు మాత్రం మీరు అయ్యదు. 100% పర్ఫెక్ట్ ఉన్నది మా అక్క. మీరు ఎక్కడికన్నా రమ్మనండి. ఇవన్నీ కూడా లేకపోతే అప్పటి నుంచి కూడా ఈవెన్ కేటీఆర్ అన్న కానీ మన కవితక్క గారు కూడా కానీ అంత బాగా మాట్లాడేటువంటి క్యాండిడేట్స్ మీ పొలిటికల్లోనే ఎవరైనా ఉన్నారంటే తీసుకురండి, డిబేట్కి కూర్చుందాం, ఎవరేం మాట్లాడతారో చూస్తాం. అసలు వాళ్ళ లాంటి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదైనా సబ్జెక్ట్ మీద వాళ్ళకు ఉన్నంత అవగాహన కానీ ఏ రాజకీయ నాయకుడికి లేదు. దానికి మేము ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాం. కవితక్క అయినా సరే, కేటీఆర్ అన్న గారు అయినా సరే, ప్రతి ఒక్కరు అంటారు. ఇప్పటికీ కూడా ఐటీ మినిస్టర్ అంటే చరిత్రలో కలిసిపోయే విధంగా కేటీఆర్ అన్న గారిని అందరు గుర్తుపెట్టుకుంటారు. అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ ఎడ్యుకేషన్. అంత బాగా మాట్లాడతారు వాళ్ళు. అదంతా పక్కన పెట్టేసిండ్రు వాళ్ళని. అందుకనే కవితకు వచ్చిందగానే ప్రెస్ మీట్ పెట్టేస్తారు. వాళ్ళకి భయం, అమ్మో అక్క వచ్చింది ఇక ఏదో జరుగుతుంది అన్న భయం ముందు లోపల నుంచి గుండెల్లో పరిగెత్తుతా ఉంటుంది. అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు గాను నిర్వహిస్తున్న గ్రామ సభలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పహారా మధ్య గ్రామ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇదేనా మీ ప్రజాపాలన అని నిలదీశారు. ప్రజాపాలన గ్రామ సభలకు అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య నిర్వహించడంపై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రులు మంత్రులు పాలన గాలికి వదిలేసి విదేశాల్లో తిరుగుతుంటే గ్రామ సభలో పోలీసుల కనుసన్నల్లో జరపడం మీ చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. హామీలపై నిలదీస్తున్న ప్రజలను ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గ్రామ సభలలో పాల్గొన్న అధికారులను ఇచ్చిన హామీలపై నిలదీస్తున్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులకే పెద్దపీట వేస్తున్నారంటూ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారన్నారు. గ్రామ సభల్లో ప్రజల వ్యతిరేకత చూశాక ప్రజలలో ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో తేటతెల్లమైందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఎర్రగట్ల మండలంలోని పలు గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభలలో అధికారులు పాల్గొని లబ్ధిదారుల జాబితాను చదివారు. ఇందుకు గ్రామస్తులు ఆమోదం తెలిపారు. ఎర్రగట్ల మండలంలో పలు గ్రామ పంచాయతీల ఆవరణలో గ్రామ సభలు నిర్వహించారు.
తాళ్లరాంపూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ భాగంగా ప్రత్యేక అధికారిగా డిఎల్ఓపి శివకృష్ణ, తహసీల్దార్ శ్రీలత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై ఈ కార్యక్రమంలో 4 పథకాలకు సంబంధించిన అర్హులు, అనర్హులు పేర్లను గ్రామస్తుల ముందు చదివి వినిపించారు. రేషన్ కార్డులతో పాటు వివిధ పథకాల్లో పేర్లు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని డిఎల్పి శివకృష్ణ ప్రజలకు వివరించారు. రైతు భరోసాలో భాగంగా రైతులకు రైతు బంధు ఎకరానికి 12,000 ఇస్తుందని ఏఈఓ మనీషా తెలిపారు. తహసీల్దార్ శ్రీలత మాట్లాడుతూ తాళ్లరాంపూర్లో వ్యవసాయ యోగ్యానికి లేని భూములు 7 ఎకరాల 20 గుంటలుగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భోజన్న, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి, ఆడిట్ గంగప్రసాద్, ప్రచారం భాను, దేవన్న, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. దీంట్లో ఏవైతే ఇందిరమ్మకి సంబంధించిన అప్లికేషన్స్ వచ్చినాయో ఆ యొక్క అప్లికేషన్ లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి సర్వే చేసినటువంటి వివరాలు, దాంతోపాటు రేషన్ కార్డ్స్ ఏవైతే న్యూ రేషన్ కార్డ్స్ అప్లై చేసుకున్నారో గతంలో మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్స్, అదేవిధంగా ఈ రీసెంట్గా సర్వేలో పెట్టినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఈరోజు వెరిఫై చేయడం జరిగింది. గ్రామ సభలో అనౌన్స్మెంట్ చేసి వివరాలన్నీ చదివి వేయడం జరిగింది. దీంతోపాటు ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటాయి, మీన్స్ ఇందిరామేలకు సంబంధించి కానీ, రేషన్ కార్డుకు సంబంధించి కానీ, రైతు భరోసా విషయంలో కానీ ఎవరైనా మా పేర్లు రాలేదు, ఎలిజిబిలిటీ ఉండి కూడా మాకు మిస్ అయింది, లేదా మేము లేము, ఆ సర్వే రోజు అక్కడ మిస్ అయినాము, మా దగ్గరికి సెక్రటరీ గారు రాలేదు, లేదా సర్వేలో మాకు ఇన్ఫర్మేషన్ లేదనుకున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ అందరి అప్లికేషన్స్ కూడా గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారికి మీరు ప్రతిదానికి సంబంధించి అప్లికేషన్ ఇవ్వచ్చు. దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము, రిజిస్టర్ ఎన్రోల్మెంట్ చేసుకొని అట్ ద సేమ్ టైం ఈ అప్లికేషన్స్తో పాటు మీరు ఇచ్చిన అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ అయినా సరే, ఇందిరమ్మ ఇండ్లు అయినా సరే శాంక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏదో కాపాడబడిపోయి ఇక్కడ మిస్ అయిందని చెప్పేసి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం 6 గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది. వాటిని పరిశీలించి అర్హులకు పథకాలను అందజేసేందుకు క్షేత్రస్థాయిలో సర్వే జరిపారు. చివరకు నగరంలో వార్డు సభలను ఏర్పాటు చేసి ప్రజల ఆమోదం పొందుతున్నారు. నిజామాబాద్ నగరంలో 60 డివిజన్లు ఉండగా 4 రోజుల్లో అన్ని డివిజన్ల వార్డు సభలు పూర్తి చేయడానికి 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం కలిసి రోజుకు 4 వార్డు సభలను నిర్వహిస్తున్నారు బల్దియా సిబ్బంది. ఇందుకోసం నియమించిన సిబ్బంది వార్డులలో పర్యటిస్తూ వార్డు సభలను నిర్వహిస్తున్నారు. మంగళవారం నుండి ఈ కార్యక్రమం మొదలయ్యింది. కోటగరిలో ఏర్పాటు చేసిన వార్డు సభలో అధికారి గోవర్ధన్ గౌడ్ జాబితాలో పొందుపరిచిన వారి పేర్లను చదివి వినిపించారు. ఎవరికైనా తమ పేరు రాలేదని అనుమానం కలిగితే తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేస్తారని తెలిపారు. ఇందుకోసం స్థానిక కార్పొరేటర్ తో పాటు మరో కొంతమందితో కలిపి కమిటీలు వేయడం జరిగిందన్నారు. 24 వరకు వార్డు సభలు జరగనున్నాయి. ప్రభుత్వంలో ప్రజాపాలనలో భాగంగా గత సంవత్సరం డిసెంబర్, జనవరిలో ప్రజాపాలన ప్రోగ్రాం ప్రతి వార్డులో నిర్వహించి ప్రజల నుంచి 6 పథకాలకు గాను దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అట్టి దరఖాస్తులను ప్రతి వార్డు సెగ్రిగేషన్ చేసేసి ప్రతి ఇంటికి ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేసి అర్హులు అనర్హులను నిర్ణయించడానికై ఈరోజు వార్డు సభ ఏర్పాటు చేయనున్నది. ఇట్టి వార్డు సభ యందు కన్వీనరు మరియు ఇందిరమ్మ ఇండ్ల కమిటీని ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో అట్టి దరఖాస్తులను వివరించి ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ను నిర్వహించడానికి ఈరోజు 49వ డివిజన్ యందు ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ సర్కార్ 18,000 ఫిక్స్డ్ వేతనం అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయించుకుంటే సమ్మెకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. సమస్యల సాధన కోసం తలపెట్టిన పాదయాత్ర విజయవంతమైంది. ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ఎక్కడా అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ నిలదీశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని
ప్రమోషన్, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్ల మహాపాదయాత్ర బోర్గాం బ్రిడ్జ్ నుండి వినాయక్ నగర్ పులాంగ్ చౌరస్తా మీదుగా ధర్నా చౌక్ చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశారని గుర్తు చేశారు. సమ్మె సందర్భంగా హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించగా, ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారన్నారు. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని, వేసిన కమిటీ ఆశాల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. డైరెక్టర్ హామీ ప్రకారం అక్టోబర్ 9న ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెను విరమించారని, అయినా ఇప్పటికీ ఆశల సమస్య తీరకపోవడంతో తిరిగి ప్రభుత్వానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నామని, అది అమలు కానిచో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు సుకన్య, రేణుక, బాలమణి, రేణుక, రమ, రాధ, విజయ, తనుజ, వనిత, రేష్మ, లలిత, బాలమణి, భాగ్య, స్వప్న, లావణ్య, కవిత, లక్ష్మి, సాహిర, రేవతి, చందన, మోహన్, ఆజాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, అది అసెంబ్లీలో నిర్ణయం చేయాలని, బడ్జెట్ కేటాయించాలని, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇవాళ 10 కిలోమీటర్ల దూరం నుండి ఆశా వర్కర్లు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆశాలు ఇవాళ 18-20 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మహమ్మారిలో కుటుంబాలకు వదిలేసుకొని, పిల్లలకు వదిలేసుకొని ఇవాళ ప్రజలకు సేవలు అందించారు. అదన్నా గుర్తుపెట్టుకొని ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, వారసత్వాన్ని కొనసాగించాలని, అదేవిధంగా పని భారాన్ని తగ్గించాలని రోజుకొక్క సర్వే చేస్తూ ఉన్నారు. రోజుకొక్క పని అప్పచెప్తా ఉన్నారు. ఈ పని భారాన్ని తగ్గించాలని ఏకైక డిమాండ్ తోటి 18,000 ఫిక్స్డ్ చేయకుంటే ఈ పోరాటం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిసన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలని కోరారు. సమస్యల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో నగరం పవర్ హౌస్ వద్ద ఆర్టిజన్ కార్మికులు రిలే దీక్షలు 2వ రోజుకు చేరాయి. జేఏసీ చైర్మన్ సయ్యద్ సుజాయిత్ అలీ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో గత 18 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. 2016లో ఉద్యమించగా అప్పటి సీఎం కేసీఆర్ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఈ విషయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రెగ్యులర్ ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు. పని గంటల కంటే అధికంగా పనిచేస్తున్నారన్నారు. సిబ్బంది కొరత వల్ల తమపై పని భారం పడుతోందని, చేసిన పనికి కనీసం సరిపడ వేతనం అందించడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ సంస్థ ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలలో బట్టు గంగాధర్, సంతోష్ నాయక్, రవికిరణ్, అశోక్, రాములు, తోమ సహేందర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. ఆర్మూర్ డివిజన్ మోర్తార్ సబ్ డివిజన్ చెల్లి ఎరిగట్ల సెక్షన్ నుంచి వెళ్ళి షెట్పల్లి ఎస్ఎస్ నుండి వచ్చినాను. మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీవీఎస్ చేసి పిలుపునిచ్చిన మేరకు ఈరోజు 2వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాము. మా యొక్క పరిస్థితి ఏమిటంటే, మేము కాంట్రాక్ట్ వ్యవస్థలు ఉన్నప్పుడు నలుగురం ఆపరేటర్లము, ఒక వాచ్మెన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇద్దరే ఆపరేటర్లు, వాచ్మెన్ కూడా లేడు. మా యొక్క పరిస్థితి ఏమిటి అనగా అంటే, మేము మా చదువుకు తగ్గట్టు మేము ఈ సంస్థ నమ్ముకొని 18 సంవత్సరాల నుంచి ఇలా పనిచేస్తున్నాము. కాబట్టి మాకు శ్రమకు తగ్గట్టు మాకు కన్వర్షన్ కావాలని మేము కోరుచున్నాము. అలాగే మాకు చేతి నిండా పనిచ్చి కడుపు నిండా ఒకరంత బువ్వ పెట్టమని అడుగుతున్నాము. ఈ యొక్క సంస్థను మేము పలుమార్లు ఎమ్మెల్యేలకు, విద్యుత్ శాఖ మంత్రి గారికి, ప్రతి ఒక్కరికి మెమోరాండం ఇచ్చుకుంటూ వచ్చాము. అలాగే అధికారులకు కూడా విన్నవించుకుంటూ వచ్చినాము. అయినా మా యొక్క కోసను ఎవరు పట్టించుకోవట్లేదు. కావున ఈ మీడియా ముఖంగా మేము తెలియజేయని ఏమనగా అంటే, కనీసం ఈ మీడియా ద్వారానైనా మాకు మా యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నాము. అలాగే మా యొక్క ఆర్టిజన్ అంటే చాలా చులకన అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము.
అదే ఇప్పుడు ఏమన్నా ఆపద వస్తే ఓనర్ షాపుకు ఇమీడియట్లీ వాళ్ళకు పనులు జరుగుతాయి. అదే మా ఆర్టిజన్ కార్మికులు అనేసరికి మేము మా పనులు అనేటివి మొత్తం పక్కన పెట్టేసి వీళ్ళంటే ఎవరో తెలియదు అన్నట్టుగా వివరిస్తున్నారు. కాకపోతే సంస్థ మొత్తం ఈ 20,000 మంది ఆర్టిజన్తోనే నడుస్తుంది. ఇది గ్రహించి మా యొక్క సమస్యను వెంటనే ప్రభుత్వం మాకు తక్షణమే కన్వర్షన్ ఇవ్వాలని కోరుచున్నాము. అలాగే బ్రిటిష్ కాలం నాటి పరిపాలించినటువంటి వ్యవస్థ 1946 స్టాండింగ్ ఆర్డర్ రూల్స్ను ఇప్పుడు మమ్మల్ని ఆ రూల్స్లో కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బ్రిటిష్ పరిపాలన లేదు. మాకు మనకి ఇండియా వచ్చి భారతదేశం మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము. దాని తర్వాత తెలంగాణ కూడా కొట్లాడి తెచ్చుకున్నాము. నల్లూరు నరేష్, నా పని సిరికొండ సెక్షన్లో విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. నేను టీవీ జేఏసీ జిల్లా జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్. సో మేము గత 4 నెలలుగా మా నిరసనలను వ్యక్తం చేస్తున్నాము. ఏంటంటే 18 సంవత్సరాలుగా ఈ సమస్యను నమ్ముకొని వర్క్ చేస్తున్నాము. ఇందులో భాగంగా గతంలో మేము 2016లో నిరవధిక సమ్మె చేసినాము. ఆ సమ్మె ఫలితము మమ్మల్ని ఈ సంస్థ లోపల ఎలక్ట్రిసిటీ సెక్టార్లో మమ్మల్ని విలీనం చేసుకున్నామని చెప్పేసి అన్నారు. కానీ కొద్దిమంది నిరుద్యోగులు హైకోర్టులో కేసు వేయడం వలన కొద్దిగా కాలయాపన జరిగింది. దాంతోపాటు 2018లో మళ్ళీ అదే హైకోర్టు ద్వారా మాకు వీళ్ళను ఎలక్ట్రిసిటీ డిస్ప్యూట్ యాక్టు 12/3 అగ్రిమెంట్ ప్రకారము విద్యుత్ ఎలక్ట్రిసిటీ సెక్టార్లలో విలీనం చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానము చెప్పడం జరిగింది. కానీ మాకు 2018లో ఈ సంస్థ ఏం చేసిందంటే 1946 బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మాపైన రుద్ది స్టాండింగ్ ఆర్డర్స్ అంటే 1946లో మనకు అప్పటికి ఇంకా స్వతంత్రం రాలేదు. రాకంటే ముందు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనం కేవలము బానిసలుగా బాధితులుగా ఉన్నాము. ఆ కాలం నాటి చట్టాలు ఆ కాలంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను మా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో మా పైన రుద్దడం జరిగింది. సో దానికి నిరసనగా మేము మాకు ఒకే సంస్థ ఒకే రూలు మాకు కన్వర్షన్ ఎంఆర్పీఎస్ నాయకులంతా ఐక్యంగా ఉండి హైదరాబాద్ లో జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుకల సభను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతును సన్మానించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గాయక్వాడ్ హనుమంతుతో పాటు ఉపాధ్యక్షులు అనిల్ కుల్కర్నికో, డైరెక్టర్ కొడిచెర్ల శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు మాట్లాడుతూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులందరూ తనను గుర్తించే మార్కెట్ కమిటీ కార్యాలయానికి వచ్చి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరం ఐక్యంగా ఉండి ముందుకు నడుద్దామని ఆయన పేర్కొన్నారు. అలాగే మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు అనిల్ కుల్కర్ని మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకులందరూ సన్మానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎంఆర్పీఎస్ నాయకులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. తదనంతరం కామారెడ్డి జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు శాంతాపుర భూమయ్య, జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు రెంజల్ భూమయ్య, బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు సోంపూర్కే పోచిరాములు మాట్లాడుతూ తమ మాదిగ ముద్దుబిడ్డైన గాయక్వాడ్ హనుమంతు ఎంఆర్పీఎస్ నాయకుడిగా ఉండి ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసినందుకు ఆయనను గుర్తించే మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సహకరించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి, రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాదిగ బిడ్డకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు యాదవరావు, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ మారుతి, బీర్కూర్ ఎంఆర్పీఎస్ నాయకులు రవి, ఎంఆర్పీఎస్ నాయకులు మాజీ సర్పంచ్ దేగాం హనుమంతు, కోటగిరి మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు జెండా దినేష్, యాదవ్ నక్కేవా, డ్రైవర్ సాయిలు, జల్లపల్లి రాములు, లాలు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మన సోదరుడైన అన్న హనుమంతన్న గారికి మరియు వైస్ చైర్మన్ దేశాయ్ అనిల్ దేశాయ్ గారికి మేము ఈరోజు శుభ సందర్భంగా కలవడం జరిగింది. ఎంఆర్పీఎస్ తరపు నుంచి మేము
మేము సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి మా సోదరులందరూ కలిసి కూడి రావడం శుభ సందర్భంగా మేము భావిస్తుంటూ ఈరోజు వీరికి కలవడం అనేది చాలా సంతోషం ఇస్తుంది. కాబట్టి వారు ఈ యొక్క పదవిలో చాలా సంతోషంగా వారు ఈ పదవిని కొనసాగించాలని వారికి హృదయపూర్వకంగా కోరడం జరుగుతుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని కోడిగిరి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ యార్డ్ నందు సొసైటీ నూతనంగా ఎన్నికైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అన్న హనుమంత్ అన్న మరియు వైస్ చైర్మన్ దేశే గారికి, అదేవిధంగా డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, ఎంఆర్పిఎస్ నాయకత్వ బృందంతో మరియు పాలక బృందము వారందరికీ కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అన్నగారు ఉన్నారో మరియు ఇంకా పై స్థాయికి ఎదగాలని చెప్పేసి మరియు సమాజ సేవ కోసమై ఆయన యొక్క అమూల్యమైన సేవలను అందించాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శాంతపూర్ భూమన్న గారు, నిజామాబాద్ జిల్లా సభ్యులు భూమన్న గారు, కల్లూరి గారు, మరి బాన్స్వాడ నియోజక ఇన్ఛార్జ్ పోచిరామ్ గారు, మరి మా కోటగిరి మండల ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కలిసి మరి బిచ్చుకుందా నుంచి ఎంఆర్పిఎస్ సోదరులు 2 మండలాలు కలిసి నన్ను గుర్తించినందుకు ముఖ్యంగా నా ఎంఆర్పిఎస్ సోదరులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఇదే రకంగా ముందు మనం ప్రతి కార్యక్రమాన్ని అందరం ఏకదాటిగా పనిచేస్తారని ఆశిస్తూ కోరుతున్నాను. ఉమ్మడి కోటిగిరి మండలాల వైస్ చైర్మన్ హనుమంతు గారికి మరియు వైస్ చైర్మన్ నాకు ప్లస్ మా పాలకవర్గం శ్రీకాంత్ డైరెక్టర్ గారికి, ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు మంచి ప్రేమతోటి ఈరోజు మా అందరికీ సన్మానించారు. వారి యొక్క ఈ ప్రేమాభిమానులకు మేము చాలా రుణపడి ఉన్నాము. అలాగే వీరికి కూడా ఈ ఫ్యూచర్లో ముందు భవిష్యత్తులో మా యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని మరి మీరు చేసే అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోందని దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ తెలిపారు. 4 సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. దర్పల్లి మండలం దుబ్బాక డీబీ తాండా గ్రామాలలో మండల అధికారులు ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేశారు. ముందుగా ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ఇటీవల చేపట్టిన సర్వేలో సేకరించిన అర్హుల జాబితాను గ్రామ సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాల కోసం ప్రజల నుండి స్వీకరించిన సమాచారం మేరకు జాబితా రూపొందించడం జరిగిందని తెలిపారు. అయితే రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాల లిస్టులో పేర్లు లేని వారు అర్హత ఉన్నప్పటికీ జాబితాలో తమ పేర్లు రాలేదని అధికారులను ప్రశ్నించారు. అధికారులు జోక్యం చేసుకుని ఈ గ్రామ సభలో చదివిన పేర్లలో పేరు లేని వారు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శికి దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అంతేగాక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ ఉంటుందని, అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రస్తుత జాబితాలో పేర్లు లేని వారు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని, పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, రైతులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల కోసం గత సంవత్సరం కాలం నుండి వివిధ సందర్భాల్లో దరఖాస్తులు స్వీకరించి నేడు గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గ్రామ ప్రజలకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభ ముఖ్యంగా ఎంపీడీఓ బాలకృష్ణ గారు, అలాగే
రెవెన్యూ ఆర్ఐ రాజేశ్వర్ సార్ గారు, అలాగే మిగతా అధికారులు, నాతో పాటు వచ్చిన మిత్రులు, దుబాక్ గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని 12,000 రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగా కొంతమంది లబ్ధిదారుల్ని అధికారులు సెలక్షన్ చేశారు. దానికి బేసిక్గా గత సంవత్సరం 20 రోజులు ఉపాధి హామీ కూలీగా పనిచేసిన వారిని మాత్రమే వీళ్ళు లబ్ధిదారులుగా తీసుకున్నారు. ఇదే ఫైనల్ కాదు. గత సంవత్సరం మనం అనారోగ్యంతో ఉపాధి హామీ కార్డు ఉండి కూడా హాస్పిటల్లో అనారోగ్యంతోనో, హాస్పిటల్లో ఉండు అనారోగ్యంగా ఇంట్లో ఉండి కూడా మనం పనికి వెళ్ళకపోవచ్చు. ఎవరైనా పెళ్ళిలో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాల వల్ల కూడా మనం ఉపాధి హామీ పనులకు వెళ్ళకపోవచ్చు. ఉపాధి హామీ పనికి గత సంవత్సరం వెళ్ళకపోతే రాదు అనేది ఏం లేదు. వీళ్ళు బేసిక్ తీసుకొని మాత్రమే గత సంవత్సరం 20 రోజులు పనిచేసిన వాళ్ళ లిస్టు తయారు చేసినారు. గత సంవత్సరం పనికి వెళ్ళని వాళ్ళు, ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇంతకుముందు మన కార్యదర్శి గారు చెప్పారు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి. ఖచ్చితంగా గత సంవత్సరం పనికి వెళ్ళని ఉపాధి హామీ కార్డు భూమి లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా వస్తుంది. బేసిక్ 20 రోజులు బేసిక్ తీసుకొని ఒక లిస్టు తయారు చేసింటే తప్ప అదే ఫైనల్ కాదు. గత సంవత్సరం ఉపాధి హామీ పనికి వెళ్ళని వాళ్ళు, భూమి లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆదేశాల మేరకు ఈరోజు 21/1/2025 నాడు దుబాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇటు గ్రామ సభలో 4 పథకాల గురించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మన ఇందిరమ్మ ఇల్లు, ఇటు పథకాలపై వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వచ్చిన లబ్ధిదారుల లిస్టును చదివి వినిపించడం జరిగింది. ఇంకా ఈ లబ్ధిదారుల విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు దరఖాస్తు ఫారం నింపి ఇవ్వగలరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ. జిల్లా వ్యాప్తంగా మొదలైన గ్రామ సభలో లబ్ధిదారుల జాబితాను వివరించిన కలెక్టర్. ఆదర్శ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని సిబ్బందికి షోకాజ్ నోటీసు. పరిధా మార్చిన సైబర్ నేరగాళ్లు. పాత నాణేలకు లక్షలు ఇస్తామని చెప్పి 1,00,000కు టోకరా. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. ముందస్తు సమాచారం లేకుండా నిర్వహిస్తున్న గ్రామ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ తీరుపై ప్రజల ఆగ్రహం. రసాభాసగా సమావేశం. నాణ్యతతో పనులు జరిపి జవాబుదారీతనంగా ఉండాలి. నగరంలో సీసీ రోడ్, డ్రైనేజీ పనులకు భూమి పూజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.